టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు 25వ తారీఖు జూలై గురువారం. ఇక పంచమి తిథి రాత్రి అంటే అర్ధరాత్రి 1:58 వరకు. ఇక పూర్వభద్ర నక్షత్రం అనేది మధ్యాహ్నం 4:16 వరకు. పంచమి తదనంతరం షష్ఠి, పూర్వభద్ర నక్షత్రం అనంతరం ఉత్తరభద్ర. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఏదైనా సరే మంచి కార్యక్రమాల్లో మంచి విజయాలు పొందడానికైతే ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా మొదటి అర్ధభాగం అంటే రోజు యొక్క మొదటి అర్ధభాగంలోనే ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయటం అనేది మంచిది. ఇక ఏవైనా సరే బయటికి వెళ్ళాల్సిన పర్యటన అంశాలు ఏవైతే ఉంటాయో, లేదా ప్రయాణాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో, ఖర్చులకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో, అలాంటివన్నీ కూడా మధ్యాహ్నం తదనంతరం పెట్టుకుంటే ఎంతో కొంత ఉపయోగపడే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక భార్యాభర్తల మధ్య మాత్రం ఏవైనా సరే సమన్వయం లేకపోవడం, చిన్న చిన్న చికాకులు ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు వీరి మనోధైర్యాన్ని మరింత పెంచుకోవటం కోసం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి మాత్రం ఈరోజు చాలా చక్కటి మంచి పరిస్థితులు నెలకొనడం అనేది అయితే ఉంటుంది. అది దగ్గర బంధువులైనా దూర బంధువులైనా వారి యొక్క సహాయ సహకారాలు మెండుగా లభించడం అనేది, తర్వాత ఉద్యోగాల్లో కూడా వీరి యొక్క పని తీరు 10 మందికి ఆనందాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది. వ్యాపారస్తులు తగినంత లాభాన్ని పొందడం అనేది అయితే ఉంటుంది. స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత జీవన భృతి లభించడం అనేది అయితే ఉంటుంది. కనుక ఈరోజు అధిక శాతం వృషభరాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వారికి ఈరోజు మరింత మంచిగా సాగడం కోసం ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మిథున రాశి వారు ఇటు శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉండగలిగే పరిస్థితులు తోడవటం అనేది అయితే ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నట్టుండి వీరి యొక్క సీటు మార్చేయటం, అలాగే ఏదైనా సరే ఇప్పటిదాకా బదిలీల కోసం ప్రయత్నిస్తూ ఉన్న ఉద్యోగులు ఎవరైనా ఉంటే ఆ బదిలీలు సాధ్యం అవుతాయి అన్నట్టుగా వర్తమానాలు రావటం అనేది కూడా ఒక్కోసారి గోచరించవచ్చు. ఇక పోటీకి హాజరవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆలోచనలు కొంతవరకు అంటే హెచ్చుతగ్గులు లేక స్థిరత్వం లేకపోవడం అనేది కనిపిస్తుంది. కనుక స్థిరంగా ఏకాగ్రతతో వారి యొక్క ప్రయత్నాలు చేసినట్టయితే కనుక తప్పకుండా సఫలీకృతమవుతాయి. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందేలాగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే ఇప్పటికే మనం ఏదైనా ఒకవేళ అప్పిచ్చి ఉండి అప్పు గ్రహీతలు అంటే రుణగ్రహీతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం రుణాలు రాబట్టాలి అంటే కనుక అది పెద్దగా సాధ్యం కాని పరిస్థితులు అయితే ఉండవచ్చు. ఇక బయట మనకి రావాల్సిన గౌరవాలు మర్యాదలు ఇలాంటివి కూడా ఈరోజు అయితే కొంతవరకు వాయిదా పట్టడం అనేది అయితే కనిపించాయి. ఈ రోజు అంతా కూడా ఏదో అలా ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనుకుంటాం, కానీ చిన్న చిన్న పంటి కింద రాళ్ళ ఒక్కోసారి అనారోగ్యాలు కానీ, తర్వాత మనకి రావాల్సిన ఏదైనా గుర్తింపు గౌరవాలు ఒక పట్టణం బయట పట్టకపోవటం కానీ ఇలాంటివి కొంతవరకు ఉండొచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఏదైనప్పటికీ కూడా వారు ఏ పని తీసుకున్నప్పటికీ కూడా ఆ పనిలో సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తోంది. తమ కింద చేసేవాళ్ళు వీరికి పూర్తిగా సహకరించడం, అలాగే తాము ఎవరికైతే జవాబుదారుగా ఉంటారో ఆ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేసుకుని శభాష్ అనిపించుకోవడం అనేది అయితే ఉంటుంది. స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకంత లాభపడటం అనేది అయితే ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించిన విషయంలో ఏదైనా సరే చిన్న చిన్న తలనొప్పులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అలాగే అర్జిత్కి సంబంధించిన ఏమైనా సరే వీరికి వ్యక్తిగతంగా అనారోగ్యం సంభవించవచ్చు. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక కొత్తగా అక్కడ వీరి యొక్క బాధ్యతలు పెరగటం,
లేదా వీరు ఇప్పటిదాకా ఏదైతే ఒకటి రావాలని కోరుకుంటున్నారో ఆ ఉద్యోగంలో ఆ ముచ్చట తీరిపోవటం అనేది కూడా ఈరోజైతే కనిపిస్తోంది. ఇక స్నేహితుల విషయంలో మాత్రం ఈరోజు కూడా తగినంత జాగ్రత్తగా ఉండటం అనేది అయితే మంచిది. కొత్తగా పెళ్లి కావాల్సిన వారికి ఒక్కోసారి ఇవాళ కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద అయితే గనుక ఈరోజైతే గనుక వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. తులారాశి వారైతే గనుక ఈరోజు కొంత ఇంట్లో ఏదో రకమైన గజిబిజి వాతావరణానికి లోనవటం అనేదైతే ఉంటుంది. ఇక వృత్తి, ఉద్యోగాల్లో సాధ్యమైనంత వరకు కొత్త ఆలోచనలకి తావివ్వకుండా ఇప్పటిదాకా యథాప్రకారంగా ఎలా వెళ్ళిపోతున్నారో అలా వెళ్ళిపోండి. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి గానీ, కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి గానీ, ఈరోజైతే గనక అంత అనువుగా అయితే ఉండదు. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ కూడా పెద్దగా లాభించవు. ఇక ఇప్పటికీ ఎవరైనా సరే బెట్టింగ్ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళైతే గనక ఈరోజు కూడా తీవ్రంగా నష్టపోయే సూచనలైతే కనిపిస్తున్నాయి కనుక సాధ్యమైనంత వరకు కూడా బెట్టింగ్ వ్యవహారాలకి దూరంగా ఉండటం అనేదైతే మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా ఆ ప్రశాంతతని లోపించే పరిస్థితులు ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది. అటేమో వారి ఇంటి కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితులు, వీరు ఏమో పెద్దగా సహనం లేకపోయే గుణం. ఈ రెండిటి మధ్య సమన్వయం లోపించడం వల్ల ఇంట్లో ఒక రకమైన అశాంతి వాతావరణం. వీటన్నిటితో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఒక పక్క సరైన ఆదాయం స్థిరంగా లేకపోవటం. వీటన్నిటి వల్ల కూడా కొంతవరకు ఇబ్బంది పడటం అనేదైతే ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారు ఎక్కువగా అనుభవించడం అనేదైతే ఉంటుంది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా ధూమావతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు గోచరం అవుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న వెన్నెల వీరింటికి ఈరోజు వచ్చినట్టుగా కనిపించడం అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నది ఏదైనా సరే అద్దంలో చూసి ముచ్చట పడితే అది స్వయంగా అనుభవించడం అనేది అయితే ఈరోజు అనుభవంలోకి రావటం అనేది కూడా వీరికి కొండంత ఆనందాన్ని ఇవ్వటం అనేది కూడా కనిపిస్తోంది. కానీ తోడబుట్టిన వారి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం, లేదా వారితో మాట్లాడే విషయాల్లో కూడా ఎలాంటి అరమరికలు లేకుండా కొంతవరకు స్పష్టత ఉండే విధంగా మాట్లాడటం అనేది అవసరం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మకర రాశి వారైతే గనక ఈరోజు వారు తీసుకునే నిర్ణయాలు ఏవైనప్పటికీ కూడా అది ఎంతో కొంత ఆర్థికంగా నష్టపోయేలాగా చేస్తామనేది ఉంటుంది కనుక ఆర్థిక వ్యవహారాలు కొత్తవేవి కూడా చేపట్టకుండా ఉండటం అనేది మంచిది. ఇంకా నిన్న ఎలా చేసామో ఈరోజు కూడా ఉద్యోగాన్ని అదే రకంగా చేసుకోవటం, అలాగే వ్యాపారంలో కొత్త మార్పులకి శ్రీకారం చుట్టకుండా ఉండటం, ఎంతో కొంతవరకు ఈరోజు చేయవలసిన పనులేవి కూడా ఈరోజు కాకుండా కొంతవరకు వాయిదా వేస్తే కనుక ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చడం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా వీరికి అధికంగా ధన వ్యయం అయితే కనిపిస్తుంది. కడుపుకి ఖర్చు పెట్టుకోకపోయినా ఇంకో రూపంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు వస్తున్నాయని లోపల పదే పదే చింతించవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఏదో బాగున్నాం కదా అనుకునేలోపు ఒక్కోసారి సడన్గా అనారోగ్యాలు, అలాగే అప్పటికప్పుడు పరుగులు తీయవలసిన పరిస్థితులు, ఈ రకంగా వీరు రూపాయిని 10 రూపాయలు చేసుకోవాల్సిన విధానంగా జీవితం సాగిపోవటం, వీళ్ళు లోపల ఆనందం కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఏదో భవిష్యత్తు కొద్దిగా బాగుంటుంది అనే ఒక రకమైన ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్ళిపోవటమే తప్ప లోపల ఒక రకమైన ఆవేదన అనుభవించడం అనేది అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.